రామచంద్ర ఆదితారం. శ్రీగణనాథ రూపకథనం.
సరస్వతి రూపకథ. Next, Ramachandra Aditya. Last one, I think. So successfully 100 minutes she's completed. Yes. Now you can start. Congratulations, Madhuri Garu. She's completed successfully 100 minutes. డాక్టర్ ఎస్ మాధురి గారు, ఈ కార్యక్రమం మాధురి గారికి ఎంత సంతోషం ఉందో కుమార్ గారికి అంతకన్నా ఎక్కువ ఉన్నట్టు. మీ గురించి ఈరోజు 100 నిమిషాల్లో 100 కీర్తనలు ఆలపించడం, వీణ పైన నిజానికి సంగీతంలో నాకు ఎలాంటి అనుభవం లేదు, ఎలాంటి నాలెడ్జ్ లేదు. వీణ పైన ఒక కీర్తన వాయిస్తున్నప్పుడు శృతి రాగాలు ఇక్కడ ఉన్న లతకు కొంతమందికే తెలుసు, అందులో కుమార్ గారికి. మేము మా డ్యూరేషన్ ప్రకారము 100 నిమిషాల్లో 100 కీర్తనలు వాయించిందా లేదా, ఇది మాకు కావాలి. మా దాని మీద డాక్టర్ స్వర్ణశ్రీ గారు తెలియజేశారు. అంతకుముందు నాన్న చేసేయలేదు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయమూర్తి పత్రికల గురించి ముందుగానే విజయరంగ గారికి, విజయలక్ష్మి గారికి, అలాగే పెద్ది ఈశ్వర్ గారికి, అందరికీ ఇక్కడికి వచ్చేసిన అతిథులందరికీ నమస్కారం అండి. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో తన నేమ్ని ఎంటర్ చేసుకోవడానికి కాను ఏఎస్ మాధురి గారు చేసిన ప్రయత్నం ఈరోజు కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే ఇది దాదాపుగా 1 year బ్యాక్ ప్లాన్ చేసిన ప్లాన్. అప్పట్లో వీణ పైన కీర్తనలు అండ్ కృతులు వాయించాలంటే అది కష్టం అండి, చాలా కష్టం అని చెప్పారనమాట. బట్ ఈరోజు అది సక్సెస్ అవ్వడానికి కారణం నాకు తెలిసి తన సంకల్ప బలం. ఒక చిన్న స్టోరీ చెప్తానండి మీకు. సంకల్ప బలం మనకు గట్టిదైతే ఏదైనా సాధించవచ్చు అంటారు. ఒక జింక ఉంది, అంటే డీర్ అంటారు కదా, అది ప్రసవానికి ఉందన్నమాట. అలా వెతుకుతూ తను ఒక ప్లేస్ని, గుహను చూసుకుంటూ ఉంది. అటు వెళ్తున్నప్పుడు అది ప్రసవానికి తన ప్లేస్ను సర్చ్ చేస్తుంది. అప్పుడు ఎదురుగా వేటగాడు వస్తున్నాడు. అలాగని తను వెనక సైడ్ వెళ్ళడానికి వెళ్ళింది. అటువైపు నుంచి చూస్తే సింహం వస్తుంది. ఇంకొక వైపు వెళ్ళింది, అక్కడ నుంచి అడవంతా కాలిపోయి మంటలు ఉన్నాయి. ఇంకొక వైపు వెళ్ళింది, అక్కడంతా సముద్రంతో నీళ్లు నిండిపోయి ఉన్నాయి. అది ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ప్రసవం చేయాలి, ఆ 12 బిడ్డకి ఎలా జన్మనియాలనేది పాపం ఆ జింకకి అర్థం కాలేదు. తన మనసులో గట్టిగా అనుకుందంట, ఎలాగైనా సరే నా బిడ్డకు నేను ప్రసవం ఇవ్వాలి అని చెప్పి. అంతలోనే వర్షం వచ్చింది. ఆ వర్షానికి మంటలు ఆరిపోయాయి. వేటగాడు వెళ్ళిపోయాడు, సింహము వెళ్ళిపోయింది. ఇంతలో దగ్గరలో ఉన్న గుహకెళ్ళి
ఆ జింక చక్కటి పన్నెండు బిడ్డకు ప్రసవం చేసింది. అలాగే ఈరోజు మాధురి గారు చేసింది కూడా అలాంటి ప్రయత్నమే చెప్పాలి. 1 year బ్యాక్ ప్లాన్ చేసిన తను సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది అంటే బికాజ్ ఆఫ్ తన సంకల్ప బలమే. మాధురి గారు ఈరోజు 100 minutesలో 100 కీర్తనలు అండ్ కృతులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి తన ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో తన నేమ్ ఎంటర్ చేసుకున్నందుకు ఆమె చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ మాధురి గారు మీకు. అండ్ వాళ్ళ అమ్మాయి వరల్డ్ రికార్డ్ చేస్తున్నప్పుడు పాపం మాధురి గారు చాలా టెన్షన్ పడ్డారండి, మామూలు టెన్షన్ కాదు అసలు. బట్ ఈరోజు మాధురి గారు చేస్తుంటే మాత్రం వాళ్ళ అమ్మాయి అలా అక్కడ చాలా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంది, వాళ్ళ మదర్కి సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ బెటా. అండ్ ఈరోజు మాధురి గారు వాళ్ళ లైఫ్లో ఒక మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈరోజు తీసుకుంటున్నందుకు వీఆర్ ఆల్సో సో హ్యాపీ అండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మాధురి గారు. ఇప్పుడు జస్టిస్ మధుసూదన్ గారు, అలాగే డాక్టర్ స్వర్ణశ్రీ గారు, అలాగే బింగి నరేంద్ర గౌడ్ గారు, విజయలక్ష్మి గారు, అలాగే మోహన్ రంగ్ గారు అందరూ కలిసి, విజయరంగారావు గారు మొత్తం అందరూ కలిసి ఇప్పుడు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి సంబంధించి వారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఫర్ హర్. అండ్ ఈవెన్ మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక గర్వకారణం అని చెప్పచ్చు. ఎవరైతే తెలుగు వారందరూ చూస్తున్నారో మన తెలుగు వారిలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో అది 100% ఈరోజు వారు, నాకు తెలిసి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫీట్ ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ ఇండియా. సో వీ షుడ్ బి ప్రౌడ్ టు బి ఏ తెలుగు పీపుల్. ఒకసారి గట్టే క్లాప్స్ కొట్టండి, తెలుగు వాళ్ళందరికీ వినపడాలి టోటల్ వరల్డ్ వైడ్. ఒక వీక్స్ వాయిస్తే ఆ ఏళ్ళు ఏమన్నా కట్ అవుతాయేమో అనిపిస్తుంది. బట్ కంటిన్యూస్గా ఇట్స్ ఏ బిగ్గెస్ట్ 100 minutesలో 100 కీర్తనలు అనేది మామూలు విషయం కాదు. సో డెఫినెట్గా ఈ ఫీట్ అనేది నాకు తెలిసి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వరల్డ్ రికార్డ్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. సో టోటల్ ఫ్యామిలీ మీరు మొత్తం చూడొచ్చు, యూ కెన్ సీ. రాగ కీర్తనలు అసలు జీవితమే ఒక అద్భుతమైన అందమైన కీర్తన. అటువంటి దాంట్లో భగవంతుడు మనకి ఇచ్చిన కీర్తనలు ఎన్నో వందల వేలు. దాంట్లో ఇవాళ చాలా సెలెక్టెడ్గా ఎంతో బ్యూటిఫుల్గా ఒక 100 రాగాస్. అసలు దాన్ని జ్ఞాపకం పెట్టుకోవడమే చాలా కష్టం. ఎంతో దానిపైన ప్రాక్టీస్ ఉండాలి, అవగాహన ఉండాలి. ప్రాక్టీస్ ఉండాలి అంటే ఇప్పుడు అదే వెళ్ళి చూస్తున్నాను. ఆ వేళ్ళు రాళ్ళు అయితే చక్కటి దాంట్లోంచి ఎంత చక్కటి రాగాలు పలుకుతాయి అన్నదానికి her fingers are the beautiful example that she practices everything to the perfection. And I heartfully congratulate her today for giving us such a wonderful, spectacular display of music. And hearty wishes to you. May God bless you. And our wonderful wedding anniversary celebrated in a very beautiful way amongst such learned judges today. And thank you very much for the opportunity. Chandravadan Garu, he is my very good friend. He said that due to some reason he is not able to come today, and he asked me to pass on his good wishes and blessings to you. And he said that I wish you many more successful events like this and much more. Thank you. అయినందుకు హార్టీ కంగ్రాచులేషన్ టు శ్రీమతి శ్యామలా మాధురి గారికి. మరియు ఈరోజు స్పెషల్గా వాళ్ళ యొక్క మ్యారేజ్ డే కూడా కాబట్టి మా తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ యొక్క వీణ అనేది మనకు ఎప్పుడో పురాణ భారతదేశంలో చాలా పురాతనమైన ఇది. దీని గురించి మనం ఎన్నో రికార్డులు ఇప్పటి వరకు ఈ యొక్క గిటార్ కానీ లేటెస్ట్ ఉన్నా కానీ పురాతనమైన ఈ యొక్క వీణ గురించి తను ఎంతో సాధన చేసి 100 నిమిషాలు 100 రాగాలు ఏవైతే ఉన్నాయో శతరాగాలు ఈరోజు కీర్తనలు కంప్లీట్ చేసినందుకు మా తరఫున నేను తెలంగాణ కోఆర్డినేటర్గా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి అచీవ్మెంట్స్ యువత కూడా చూసి నేర్చుకొని మీతో ఇంకా శిక్షణ పొంది మీలాంటి వారిని ఇంకా వచ్చే జనరేషన్లో కూడా ఫాలో కావాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అండి. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద గెస్ట్స్ అండ్ బిన్నీ సార్ ఆల్సో. అండ్ షీ ప్రాక్టీస్ లైక్ ఎనీథింగ్ ఎవ్రీ డే, ఐ నో దట్. మా ఫ్యామిలీలో మా పాప, మా మిస్సెస్ అందరూ కూడా చాలా కోఆర్డినేట్ చేసి ఆల్మోస్ట్ 3-4 months దీని మీద వర్క్ చేసి ఎవ్రీ నైట్ 3-4 ఎవ్రీ డే ఆల్మోస్ట్ నైట్ 2-3 వరకు రోజు ప్రాక్టీస్ చేసి బాగా విత్ గ్రేట్ ఎఫర్ట్స్ ఫ్రమ్ హర్ సైడ్ అండ్ మీ సపోర్ట్. థ్యాంక్స్ యూ సార్. అండ్ ఇట్లాంటి విజయాలు ఇంకా కావాలని అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఆల్ ది గుడ్ లక్. అండ్ రహిత, నేను అన్నాను ఇందాక పుత్రోత్సాహం అని చెప్పి. సో ఆ పుత్రోత్సాహం అనేది వారు అక్కడి నుంచి పొందుతున్నారు. సో ఆ స్టేజ్ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి ఇప్పుడు స్టేజ్ పైకి వచ్చి వాళ్ళ మదర్ తీసుకున్నారు ఈ అవార్డు. అండ్ దిస్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో హౌ షీఈస్ ఫీలింగ్ వారి వర్డ్స్లో విందాం. ప్లీజ్ కమ్. So yeah, good evening guys. So as you all know that Shyamala Madhuri Garu is my mother and I'm her daughter A.S. and I'm her daughter Harshita. So today she has been named as daughter A.S. Madhuri Garu. Oh God. Okay, fine. Today she has got the title as Dr. A.S. Madhuri. So let me continue with my speech. So good evening to the ladies and gentlemen over here. It is my pleasure to welcome everyone to our beautiful venue tonight. We like to extend a special welcome to our guests of honor, Shri Bingi Narendra Gaud Garu, Chandravadan Garu, Madhusudan Garu, Vijay Garu and Swarna Garu, who will be speaking later tonight. So we are so excited to have a fantabulous Veena player. As you all know that Srimati Akkuri Shyamala Madhuri Garu, who has played a wonderful Veena ahead, I think to the span of 1 hour 40 minutes continuously. So as her daughter, I just want to give a brief introduction about her today. So Akkuri Shyamala Madhuri Garu is a renowned Veena and Oka teacher who has successfully completed her 14 years of journey and is happily continued till her doctorate. So she has done her MSc Maths and has even given many programs in foreign countries also, and has received many awards like National Award and Pratibha Award, and is a renowned music teacher. So apart from this, I really want to thank Sri Bingi Narendra Gaud Garu for supporting her a lot to achieve her goal today, and I really congratulate you, my mom, from my heart core. So as a proud mom, her daughter is also a Wonder Book record holder. So I'm really happy and even feeling glad today. And so I just want to clap her. And it's really wonderful to have such a good people around me. And I hope Madhuri Garu will still achieve many goals with support of you all. Thank you for giving me this opportunity to be the part of this wonderful program. Thank you all. ఈరోజు గౌరవనీయులు లయన్ డాక్టర్ బింగి నరేందర్ గారు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తరపున ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో శ్రీమతి డాక్టర్ శ్యామలా మాధురి గారికి ఒక అవకాశం ఇచ్చారు తమ యొక్క ప్రతిభను ప్రదర్శించటానికి. వారు 100 నిమిషాల్లో 100 రాగాలను వీణపై బహు చక్కగా
రోగించి అందరినీ ఆశ్చర్యంలో ముంచివేశారు. ఎందుకంటే ఎంతో కఠినమైనటువంటి సాధన చేస్తే కానీ ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే కానీ ఇలాంటి వీణను మ్రోగించటం కష్టం. నేను చూశాను వారి యొక్క వేళ్ళు మొత్తం కాయలు కాచాయి. ప్రాక్టీస్ చేసి చేసి సాధనమున పనులు సమకూరుధలు అన్నట్టు వారు చాలా కష్టపడి సాధన చేసి ఈ యొక్క ఫీటును సాధించారు. ఈ సభాముఖంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇది మామూలు రికార్డు కాదండి. ప్రపంచంలో ఇట్ ఈజ్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్, అంటే ప్రపంచం మొత్తం మీద ఇది ఒక రికార్డు. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని నేను పక్కా భావిస్తున్నాను. భవిష్యత్తులో మేడం గారు ఇంకా మంచి మంచి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, ప్రపంచమంతటా వారి పేరు మారుమోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సభకు గొప్ప అతిథులు వచ్చారు. ముఖ్యంగా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ లయన్ విజయలక్ష్మి గారు ఉన్నారు ఇక్కడ. షీఈ్ వెల్ నోన్ ఇండస్ట్రియలిస్ట్ అండి, చాలా ఫేమస్ మేడం. చాలా గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి వారిలో. ఇప్పుడే నేను చూశాను మేడము, వెరీ ఇంటెలిజెంట్. షీఈ్ ఎంకరేజింగ్ ద యూత్ టు కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్. యూత్ను వారు ఇన్స్పైర్, అంటే వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ అభివృద్ధి కావటానికి చక్కని సహాయం అందిస్తున్నారు వారు. అదేవిధంగా లయన్ విజయరంగ గారు ఉన్నారు. వారు లయన్స్ క్లబ్ ద్వారా మంచి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మన సమాజానికి అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా దంపతులు ఆల్రెడీ చెప్పాను, వారిద్దరూ మంచి ఆదర్శ దంపతులు. చక్కని కార్యక్రమంలో వారు పాల్గొని వారికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. వీరికి ఒక అతిథి ఉన్నారు, పెద్దీశ్వర్ గారు. వీరు లయన్ క్లబ్ హైదరాబాద్ విజయవాడ టైమ్స్ CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరు ఇక్కడ ఉన్నారు. వీరు కూడా ఈ సభకు రావటం చాలా చక్కగా ఉంది. ఈరోజు మేము కూడా గెస్ట్ అయ్యండి, మాట్లాడతాం అప్పుడప్పుడు. లత గారు ఒకసారి వేదిక రాసిన కూర్చు. లత గారు, డాక్టర్ ఏఎస్ మాధురి గారు ఇద్దరు కలిసి ఇక్కడ ఏ దేశం మీరు? మలేషియాలో చైనాలో ఈ డాక్టర్ ఏఎస్ మాధురి గారు, లత గారు ఇద్దరు వీణా వాయించుకోవడం, గాత్రం చేయడం అక్కడ దేశాల్లో కూడా. మాధురి గారి గురించి ఒక్క నిమిషం స్పందించాల్సిన. మాధురి, నీలాంటి ఫ్రెండ్ దొరకడం నాకు చాలా అదృష్టం. ఎంత ప్రాక్టీస్ చేసేదో బా, ఇంతసేపు ఆ వీణనే, ఇంకా వేరే ఏ అవిగేషన్ ఉండదు తనకి బయట అన్నీ. నిజంగా చాలా అదృష్టం నాకు నువ్వు దొరకడం. ఇలాంటివి ఇంకా ఎన్నో సాధించాలి. ఇంకా ఇంతకంటే ఇంకేమి ఉంటాయి. అందులో బింగి గారి ద్వారా వచ్చిందంటే ఇంకా అది ఇంకా గ్రేటే. ఎనీవే, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. 20 జూన్లో మా జడ్జి గారు కూడా ఇక్కడనే ఉన్నారు. వారు కూడా డాక్టర్ ఫ్రెడరిక్ ఫ్రాన్సిస్ గారు యునైటెడ్ థియాలజికల్ ఓపెన్ యూనివర్సిటీ, యూనివర్సల్ థియాలజికల్ ఓపెన్ యూనివర్సిటీ అని యూనివర్సిటీలు ఉన్నాయి వాళ్ళకు. బర్కిల్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి. ఆ యూనివర్సిటీ నుంచే మన డాక్టర్ విజయలక్ష్మి గారికి, డాక్టర్ విజయరంగ గారికి, డాక్టర్ పెద్దీశ్వర గారికి ఇవి రావడం జరిగాయి. కానీ మాధురి గారి సంతోషం ఏంటంటే నెక్స్ట్ ఇయర్లో కరోనా అయిపోయాక డాక్టరేట్ సర్టిఫికేట్ ఇస్తా అని చెప్పారు. కానీ లేదండి, నాకు అవసరం లేదు, ఇక్కడ నా పతిదేవుడి ముంగట వారి చేతుల మీద తీసుకుంటే సంతోషం అని చెప్పి అన్నప్పుడు నేను యూనివర్సిటీకి వెళ్ళి
అదే విషయంని వాళ్ళకి చెప్పినప్పుడు పత్రిజీ మహారాజ్ వారు కూడా 22వ తారీఖున నా పుట్టిన సందర్భంగా 10,000 మంది నా భక్తులు వస్తారండి, వాళ్ళ ముందు తీసుకుంటా అని వారు అనడం, ఆ 2 సర్టిఫికేట్లు నేను తీసుకొచ్చాను ఇక్కడికి. మాధురి గారి స్పందన అనంతరము ఈ జడ్జి గారి సమక్షంలో జడ్జి గారు కూడా ఆ యూనివర్సిటీ కార్యక్రమంలో చాలా కార్యక్రమంలో పాల్గొనడం, వీరు జస్టిస్ వామన్ రావు గారు, జస్టిస్ నరసింహారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొనడము, వీరితో పాటు మన మాజీ ముఖ్యమంత్రి వారు రోషయ్య గారు, అలాగే 32 సంవత్సరాల నుంచి మన ఇండియాలో నడుస్తున్న యూనివర్సిటీ అది, అన్నీ లీగల్గా లైవ్లో ఛానల్లో పెట్టుకొని కూడా చేస్తున్న కార్యక్రమం. అలాంటి యూనివర్సిటీ ద్వారా డాక్టర్ మాధురి గారికి డాక్టరేట్ రావడం చాలా సంతోషం. ఆ డాక్టరేట్ సర్టిఫికేట్ని కూడా వాళ్ళ తెలుగులో చెప్తుంది. చాలా ఇలాంటి వ్యక్తులందరూ కూడా మంచి మంచి వాళ్ళను ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ, ట్రైనట్ వెంకట్ నా సోదరుడు, నేను ఎప్పుడు నా తమ్ముడా అని చెప్పి పిలుస్తాను. ఆ వెంకట్ ట్రైనట్ ఛానల్లో హెచ్డి క్వాలిటీ పైన వరల్డ్ వైజ్గా చూపెట్టడం, మా అబ్బాయి మ్యారేజ్ అప్పుడు కూడా ఈ ట్రైనట్ ఛానల్ని తీసుకొచ్చి చూపెట్టడం, మా మనమడి పుట్టినరోజు 10 సంవత్సరం కూడా ట్రైనట్ V3 రావడము, అంటే ఇవన్నీ కూడా వస్తున్నాయి అంటే నా మీద చూపెట్టే అభిమానము, ప్రేమ. నిజానికి ఆ గొప్ప వ్యక్తులు నా మిత్రుడు రావడం నా అదృష్టం అని భావిస్తూ, ఒక ఈ చిన్నారులు వీడంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే 101 మంది ఫ్రీడమ్ ఫైటర్ల గురించి వాళ్ళ బయోగ్రఫీ, వాళ్ళ బయోడేటా చెప్పడం అనేది నిజంగా ఇంతమంది ఉన్నారా అంటే నిజంగా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. మంచి మంచి వాళ్ళని ఎంపిక చేసుకొని రికార్డ్ సాధించిన గొప్ప వ్యక్తి మా అమ్మాయి. అలాగనే చూస్తే ఇలా ఉన్నాడు కానీ మాట్లాడితే మాత్రము మంచి మేధావి వీడు. అందుకే ఎప్పుడు దూరం ఉంటా ఉంటాడు. ఎప్పుడో ఒక రోజు సభాముఖంగా చెప్తున్న కుమార్ గారు వీరితో రికార్డ్ చేపిస్తాను, మీరు పర్మిషన్ ఇవ్వాలి. కూర్చోండి. మా కుమార్ మాధురి గారి అమ్మాయి అబ్బాయి ఈ కార్యక్రమానికి మా మాధురి గారు మాట్లాడే ముందు చారి గారు ఒకసారి వేదిక మీద రండి. చారి గారు కూడా మంచి సమాజ సేవలో పాల్గొని ఫస్ట్ టైం నాకు ఈరోజు పరిచయం అయినప్పుడే ఎన్నో ఏళ్ళతో పరిచయం ఉన్నట్టు తెలిసిన మా చారి గారిని ఒక నిమిషం మాట్లాడిస్తుందిగా వచ్చిన. Good evening all. I am feeling very happy for receiving this honor to me, and special thanks to Bingi Narendra Gaud garu, Swarna garu and Madhusudan garu and Vijay garu. Special thanks to first my parents and my family members, teachers and my best friend Lata has supported me throughout this musical journey. I have selected these difficult compositions and have achieved with Bingi Garu's support. This will be a huge success in my life. Hope I will achieve more success with all your support. Thanks to all. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా మిస్సెస్కి రావడం చాలా మంచిది, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ హర్ ఆల్ హార్డ్ వర్క్ డన్ బై హర్ యాక్చువల్లీ ఎవ్రీ డే.
థ్యాంక్ యూ. వాళ్ళ తను సాధించింది మామూలుది కాదు. వాళ్ళ మ్యారేజ్ డే రోజు 2 డాక్టరేట్ ఒకటి, వరల్డ్ రికార్డ్ ఒకటి తీసుకోవడం చిన్న విషయం ఏం కాదు. తనది చాలా కష్టపడింది. ఆ కష్టానికి ఫలితం ఇవాళ దక్కింది. కంగ్రాట్స్ మాధురి. థ్యాంక్ యూ మాట్లాడే అవకాశం ఇచ్చిన వీసీ వాళ్ళకి థ్యాంక్ యూ. ఐఎమ్ లైన్ డాక్టర్ విజయలక్ష్మి. అసలు కాన్సెప్షన్ ఆఫ్ ద ఐడియా, ద థాట్ టు సింగ్ 100 minutesలో 100 రాగాలు, 100 కీర్తనలు అంటే అది చాలా అద్భుతమైన ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నాన్ని 100% సక్సెస్ఫుల్గా ఇవాళ 100 ఈజ్ ద నంబర్ వేర్ షీ హాస్ టేకెన్ ఇట్ యాజ్ అ క్యూ అండ్ షీ హాస్ డన్ ఇట్ సో వండర్ఫుల్లీ వెల్. అట్లాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఆవిడని ఎస్ నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది అని వెనుతట్టి ముందర ఉండడం, అది ఇప్పటి యువతకిను మరి ఎంతోమంది జంటలకి అది స్ఫూర్తి. అట్లా కలిసి ఏ పని చేసుకున్నా కానీ అద్భుతంగా ముందరికి సాగుతుంది. నేను చెయ్యలేను, నా వల్ల అవుతుందా అన్న ఆలోచనకి స్వస్తి పలకాలి. అది లేడీస్ ఏ ఏజ్ అన్నా కానీ, ఎక్కడున్నా కానీ, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ వాళ్ళు చేయగలరు, వాళ్ళు తలుచుకోవాలి అంతే. దానికి ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్. అండ్ అట్లాగే ఆవిడ అచీవ్మెంట్, ఆవిడ ఓన్లీ అచీవ్మెంట్ కాదు, షీఈస్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్ to the society outside the artists where they are practicing veena and music. Yes, you can also do something better than me. I am throwing a challenge at you and receive it positively and go ahead and be well. Thank you. So I'm Harshita. I'm also a Wonder Book record holder. So I just have one in the month of August 2020. So నాకు చాలా హ్యాపీగా ఉంది that my mom even has been entered into the Wonder Book of Records today, and even she has got the PhD also, I mean the honorable doctorate. So a special thanks to Bingi Garu and all the honorable chief guests who have attended this function and made it more successful. So because of the support from the family members and from Bingi Garu only, she have achieved this record. So heartily thanks to one and all, and thanks for giving me this opportunity to speak. Thanks a lot. ఈరోజు డాక్టర్ శ్యామలా మాధురి గారు వీణలో 100 అంటే శతకం 100 రకాలుగా ఈ యొక్క ప్రోగ్రాం శతరాగ కీర్తనలని త్యాగరాజ గాన సభలో 6 గంటల నుంచి 100 minutesలో 100 రకాల శతరాగాలు వీణ వాయించారు. ఇది ప్రస్తుతము మనకు భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం మీద కూడా ఇలాంటి ప్రోగ్రామ్ అచీవ్ అంటే ఫస్ట్ టైము. తను ఈ యొక్క ప్రోగ్రాంకు దాదాపు ఒక 6 నెలల నుంచి సాధన ప్రాక్టీస్ చేసి ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ అయినందుకు నేను తెలంగాణ కోఆర్డినేటర్గా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా చేతుల మీదుగా మా ఆల్ ఇండియా కోఆర్డినేటర్ అయిన బింగి నరేందర్ గౌడ్ గారు, తర్వాత మాతో పాటి జస్టిస్ మధుసూదన్ గారు, తర్వాత లయన్ విజయలక్ష్మి గారు, తర్వాత విజయవాడ టైమ్స్ CEO పెద్దయ్య గారు, డాక్టర్ పెద్దయ్య గారు, మేమంతా కలిసి వారికి ఈరోజు సన్మానం చేసి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. ఇలాంటి అవార్డు మేము మా చేతుల మీద ఇవ్వడం మేము సంతోషంగా భావిస్తున్నాం. అందరు నమస్కారం అండి. నేను హైదరాబాద్ విజయవాడ టైమ్స్ పెద్దికే ఈశ్వర్. ఈరోజు అంటే మన తెలుగు వారందరూ గర్వించే విధంగా ఈ రికార్డ్ ఏదైతే ఉందో దీనికి మేము హాజరైనందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. బికాస్ ఇది మీరు చూడొచ్చు, ఒక 100 minutesలో 100 కీర్తనలు అనేది మామూలు విషయం కాదు. జనరల్గా మనము వీణ ఒక 15 minutes మనం దాన్ని వాయిస్తేనే వేళ్ళు అనేవి తెగిపోయేలాగా అవుతాయి. బట్ అసలు ఎంతో సాధన ఉంటే తప్ప ఇలాంటి ఫీట్స్ అనేవి జరగవు. సో ఇటువంటి ఫీట్ని వారు సాధించినందుకు వారికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాయన్ బింగి నరేందర్ గౌడ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ ఆ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా జస్టిస్ మధుసూదన్ గారు, డాక్టర్ స్వర్ణ గారు, అలాగే నేను, విజయరంగారావు గారు, విజయలక్ష్మి గారు అందరూ రావడం జరిగింది. సో ఇటువంటి అవార్డ్ ఫంక్షన్ల ద్వారా ఏంటంటే లైక్ మన అందరికీ కూడా, అంటే ఇప్పుడు ఎవరైతే యూత్ ఉన్నారో వారందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్. బేసిక్గా
ప్రపంచం మొత్తం చూసుకుంటే మన తెలుగువారిలో ఉన్న సత్తా, మన తెలుగువారిలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో అది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంటే వరల్డ్ వైడ్ అందరికీ తెలిసేలా చేసింది. సో ఇప్పుడున్న యూత్ అందరూ కూడా ఇటువంటి వాటిని అన్నింటినీ ఒక ఎంకరేజ్మెంట్గా తీసుకొని మనం గనక కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే విధంగా మనం ముందుకెళ్తే డెఫినెట్గా ముందు మరిన్ని అవార్డులు మన భారతదేశానికి ఒక కీర్తి ప్రతిష్టలాగా ఉండిపోతాయి. అలాగే చరిత్రలో ఇది ఒక చరిత్ర అండి బేసిక్గా. అంటే మనం ఒక అవార్డ్స్ చేసుకోవడం అనేది ఏదో మనం చేసుకున్నాం అనేది కాకుండా ఇది ఒక చరిత్ర. సో ఈ చరిత్ర అనేది ఈరోజు వారు తిరగరాయడం అనేది 100% వారికి మున్ముందు ఇంకా ఎన్నో అవార్డులు వారు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ పెద్ద కేశవ్. థ్యాంక్ యూ.